కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన దేశాయిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పుల అవినీతితో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని ఆరోపించారు. ఎస్ఐఆర్ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో హిందూ ఓట్ల తొలగింపునకు ప్రత్యామ్నాయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేయగా ప్రస్తుత ప్రభుత్వం మరో 2 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. లోపల దిగి మేము తీసుకుంటాం. తన కొడుకు ఆయన రావచ్చు, వాళ్ళ అమ్మాయిని నేను రావచ్చు. 14 ఫైనాన్స్ కింద మీరు ఇస్తుందని అంటున్నారు కదా, మరి ప్రజలకు ఏ విధంగా తెలియాలి? మీరు చెప్పాలి. మీరు చెప్తలేదు, మీరు చెప్పాలి. మీరు చెప్తే మేము వింటాం, మేము ఇస్తాం. ఒక నాయకులకు తెలితే లేకపోతే ప్రజలకు తెలియాలి. ఉదయం లేచిన తర్వాత బయటికి పోవాలంటే టాయిలెట్స్ ఇచ్చింది ఎవరు? స్వచ్ఛత ఇచ్చింది కదా, నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. ఇంటికి వస్తాం, ఛాయ్ వేసుకోవాలి, భోజనం చేయాలి, వంట చేసుకోవాలి. స్టవ్ ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. దాని వంట చేసుకోవాలి. బియ్యం ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ. రోడ్డు ఇచ్చింది ఎవరు? రైల్వేసు, ఎయిర్వేసు, హైవేసు, సడక్ యోజన పైసలు కానీ, లైట్లు ఇచ్చింది, శ్మశాన వాటికలు కట్టించింది, కమ్యూనిటీ హాల్ కట్టించింది, బస్ షెల్టర్ కట్టించింది, గ్రామ పంచాయతీ బిల్లు పైసలు ఇచ్చింది. ఇవన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇవాళ సర్పంచ్లందరూ రాష్ట్రాన్ని నమ్మి, గతంలో రాష్ట్ర ప్రభుత్వం నమ్మి చేసినటువంటి సర్పంచ్ అందరూ అప్పులపాలైపోయారు. వాళ్ళు అప్పులపాలైన వాళ్ళ అప్పులు చేయడానికి, అప్పులు కట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే మేము అప్పులపాలైనామంటున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐ జిల్లా నేను పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అభివృద్ధి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సంఖ్య మొత్తం తీసుకురావడం జరిగింది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ మండలమైనా అభివృద్ధి చేయాలంటే రవాణా సౌకర్యం ముఖ్యం, రోడ్లు ముఖ్యం. అందుకే దాదాపు 10,000 కోట్ల రూపాయలను 20,000 కోట్ల రూపాయల నిధుల నుంచి 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే తీసుకొచ్చినాం. దానిలో సిఆర్ఎఫ్ కానీ, జాతీయ రహదారి కానీ, సడక్ యోజన కానీ, ఎన్ఆర్జీఎస్ కానీ, ఇలా అనేక రకాల నిధులు తీసుకొస్తుంటాం. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో మొన్ననే ప్రారంభించాం. సిరికొండ నుంచి వేములవాడకి 23 కోట్ల సిఆర్ఎఫ్ నిధులతో మన రోడ్డు ప్రారంభోత్సవం చేస్తాం. గతంలో మేడిపల్లి, గోవిందారం 20 కోట్లతో రోడ్డు నిర్మాణం చేసినాం. కాచారం టు మల్యాల్ 20 కోట్లతో సిఆర్ఎఫ్, ఇవన్నీ కూడా సిఆర్ఎఫ్ నిధులతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. సడక్ యోజన, జాతీయ ఉపాధి హామీకి సంబంధించి కానీ అనేక నిధులు కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇస్తున్నది. ఇవాళ కరీంనగర్ పార్లమెంటుకు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక నిధులు తీసుకొస్తున్నాం. చూడండి, కరీంనగర్, వరంగల్ 2,100 కోట్లతోని, 140 కోట్లతోని జాతీయ రహదారి నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. ఈ దసరా వరకు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం. 578 కోట్లతోని ఎల్కతుర్తి, సిద్దిపేట రోడ్డు నిర్మాణం కూడా దాదాపు పూర్తవుతుంది. అది కూడా ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరికటువంటి కరీంనగర్, జగిత్యాల ఈ రహదారికి 2,300 కోట్లతోని కూడా అతి త్వరలో టెండర్ ప్రాసెస్ పూర్తయింది. క్యాబినెట్ ఆమోదం పొందింది, టెండర్ ప్రాసెస్లో ఉంది. త్వరలోనే ఈ రోడ్డు పనులు కూడా మేము ప్రారంభించాల్సి చేస్తాం. వేములవాడకు సంబంధించి, వేములవాడ టౌన్ సంబంధించి కూడా 13 కోట్ల రూపాయలు అమృత్ ఇచ్చినాం. మనం నాంపల్లి చెరువు బృందానికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. 15th ఫైనాన్స్, దాంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు, ఆవాస్ యోజన కానీ ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే
ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతుంది తప్ప వేరే ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చూసి వాళ్ళ పేపర్ చూసి హెడ్లైన్స్ వచ్చినాయి. ఆర్థిక శాఖ మంత్రి గారే గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది, మేము 2 లక్షల కోట్లు అంటే 10 లక్షల 2 లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్పుకుంటున్నారు. అంటే ఈ రెండు పార్టీలు ఈ రెండు ప్రభుత్వాలు చేసింది ఏంది? అప్పులు, దోపిడీ, అక్రమాలు, అవినీతి తప్ప ఈ రెండు పార్టీలు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చింది రెండు పార్టీలు కూడా. ఇప్పుడు ఆ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందనే అప్పులు తీరుస్తామని చెప్పు, మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తేనే మీకు ఓటేసి మీరేం చేశారు? మళ్ళా 1,70,000 కోట్ల